జోనా జాస్ట్ తను ఒక మెడికల్ స్టూడెంట్. తనకి కూడా మనలో చాలా మందిలాగా దేని మీదైనా ఫోకస్ చేయడమో కాన్సన్ట్రేషన్ చేయడమో అనేది చాలా ప్రాబ్లంగా చాలా టెన్షన్గా అనిపించేది. ఇంకా తన స్టడీస్లో కూడా తను ఫోకస్ చేయడంలో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది. కానీ ఒకరోజు డిసైడ్ అయింది, ఇంకా చాలు, నా ఫోకస్ని కాన్సన్ట్రేషన్ని ఇంకా పోనివ్వను, నేను దీన్ని కరెక్ట్ చేస్తాను అని డిసైడ్ అయ్యింది. కొన్ని సంవత్సరాల రీసెర్చ్ చేసిన తర్వాత ఎలాంటి టెక్నిక్స్ని కనుక్కుందంటే వాటిని యూజ్ చేసి తను యావరేజ్ స్టూడెంట్ నుంచి ఒక స్మార్ట్ అండ్ ఫోకస్ స్టూడెంట్స్ లాగా తయారవడానికి హెల్ప్ అయింది. దీనితో జస్ట్ ఫోకసే కాదు, లేజర్ షార్ప్ ఫోకస్ని డెవలప్ చేసుకుంది. అసలు ఈ లేజర్ షార్ప్ ఫోకస్ ఏంటి, ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. పాయింట్ నెంబర్ 1, వాట్ ఈస్ ఫోకస్ అండ్ హౌ డస్ ఇట్ వర్క్స్. ఇక్కడ ఆథర్ చెప్తుంది ఏంటంటే అసలు ఫోకస్ అంటే ఏంటి, అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలుసుకోవాలి అని చెప్తున్నారు. మీరు ఈ వర్డ్స్ వినే ఉంటారు, అటెన్షన్, ఫోకస్, కాన్సన్ట్రేషన్. ఈ వర్డ్స్ అన్నీ కామన్లీ వినే ఉంటారు, ఎందుకంటే ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. మన చుట్టుపక్కల జరిగే ప్రతి యాక్టివిటీకి మన అటెన్షన్ అనేది ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ అయినా స్టిములే లాగా ఉంటుంది. స్టిములే అంటే ఏదైతే దాని వైపుకి మన అటెన్షన్ తీసుకువెళ్ళేది. ఇక్కడ ఫోకస్ అంటే స్టిములే లాగా మైండ్ పెట్టగలుగుతాం. కానీ కాన్సన్ట్రేషన్ అంటే మన ఫోకస్ని ఎక్కువసేపటి వరకు ఒక స్టిములై మీద పెట్టగలగటం. అంటే ఫోకస్ అనేది ఒక ప్రాసెస్ లాంటిది. దీంట్లో చాలా లెవెల్స్ ఉంటాయి, లైక్ లెర్న్, ఇంప్రూవ్, అడాప్ట్ చేయడం, నేర్చుకోవడం. ప్రతి ఒక్కరి వీక్నెస్ డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి. అందుకే దీనికి ఒక సింగిల్ టెక్నిక్ అనేది ఏం లేదు, అదే ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేది. అందుకే మీ ఫోకస్ని ఏదైతే పాడు చేస్తుందో ఆ వీక్నెసెస్ని తెలుసుకోవాలి. ఆ వీక్నెస్ ఏంటో తెలుసుకుంటే దాన్ని కరెక్ట్ చేసుకోగలుగుతారు, ఇంకా దాన్ని ఇంప్రూవ్ కూడా చేయగలుగుతారు. ఇది ఫిగర్ అవుట్ చేయడమే మీ ఫస్ట్ అసైన్మెంట్ అని ఆథర్ చెప్తున్నారు. పాయింట్ నెంబర్ 2, స్పెసిఫిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ సిస్టమ్. ఫోకస్ మారిపోవడానికి మెయిన్ రీజన్ మన ఆటోమేటిక్ ఆర్ ఇంటెన్షనల్ అటెన్షన్ డిస్టర్బ్ అవ్వడం వల్లనే. ఇక్కడ ఆటోమేటిక్ అటెన్షన్ అంటే మన చుట్టుపక్కన జరిగే యాక్టివిటీ వల్ల మనకు మనమే డిస్టర్బ్ అయిపోవడం. నెక్స్ట్ ఇంటెన్షనల్ అటెన్షన్ డిస్టర్బ్ అవ్వడం అంటే మనం ఏదైనా రీజన్ వల్ల 10 minutes కూడా ఒక టాస్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడమే. ఇంకా మన ఎన్విరాన్మెంట్ జోన్, బాడీ జోన్, మైండ్ జోన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మన ఇంటెన్షనల్ అటెన్షన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ జోన్ అంటే మన చుట్టుపక్కన జరిగే ప్రతి యాక్టివిటీతో పాటు మన చాలా ఫ్యాక్టర్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, లైక్ బయట వెదర్ వల్ల. నెక్స్ట్ బాడీ జోన్ అంటే మన బాడీలో ఏ స్టేట్లో అయినా ఉండటం, లైక్ కఫ్ వల్ల, అన్కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవడం వల్ల, ఇవన్నీ బాడీ జోన్లో ప్రాబ్లమ్సే. నెక్స్ట్ మైండ్ జోన్ అంటే స్ట్రెస్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల డిస్టర్బ్ అవుతుంది. వీటిలో దేని వల్ల మీరు సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నారు అనేది చూడాలి. దీన్ని అర్థం చేసుకోవడానికి జోనా డిస్ట్రాక్షన్ లాగ్ ని యూజ్ చేయమని సజెస్ట్ చేస్తున్నారు. డిస్ట్రాక్షన్ లాగ్ అంటే ఏ యాక్టివిటీ వల్ల ఏ జోన్ లో డిస్టర్బ్ అవ్వడం వల్ల మీ ఫోకస్ పోతుంది అనేది చూసి దాన్ని రెగ్యులర్ చాట్లో రాసుకోండి. పాయింట్ నెంబర్ 3, మోటివేషన్. గెటింగ్ మోటివేటెడ్ ఈజ్ ఓవర్ రేటెడ్. మీరు వినే ఉంటారు, మోటివేషన్గా ఉండటానికి మోటివేషన్ బుక్స్, మోటివేషనల్ కోర్స్ చదవాలని చెప్తూ ఉంటారు, ఇంకా ఎక్సర్సైజ్ అండ్ మెడిటేషన్ చేయాలి. కానీ ఇవన్నిటి వల్ల మనం కొంచెం సేపటి వరకు మాత్రమే మోటివేటెడ్గా ఉంటాము. ఎవరైనా కానీ 24 hours మోటివేటెడ్గా ఉండలేరు, ఎందుకంటే మన ఎమోషన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. లైక్ కొన్నిసార్లు మనం సాడ్గా ఉంటాము అండ్ స్ట్రెస్గా కొన్నిసార్లు. కానీ కరెక్ట్ ట్రిక్స్ తెలిస్తే మీ ఎమోషన్స్ మీద ఫోకస్ ఎప్పుడూ డిస్టర్బ్ చేయలేరు. ఒకవేళ మీరు వర్క్ చేయాలనుకుంటే అది మీకు ఒక మంచి మోటివేషన్. ప్రతి దగ్గర మీరు మోటివేషన్గా ఉండాలనుకుంటే ఒక పేపర్లో మీ గోల్స్ని, టాస్క్స్ని, రెస్పాన్సిబిలిటీస్ని ఒక లిస్ట్లో రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1 monthకి ఒక బుక్ చదవాలి అని పెట్టుకుంటే ఒక రోజుకి ఎన్ని పేజెస్ చదవాలి అనేది డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే బుక్ మొత్తం చదవాలంటే కంపారిజన్లో డైలీ కొన్ని పేజెస్ చదవడం వల్ల తక్కువ స్ట్రెస్గా అనిపిస్తుంది. ఇంకా ఎంత తక్కువ స్ట్రెస్గా అనిపిస్తే అంత ఎక్కువగా ఫోకస్ చేయగలుగుతారు. పాయింట్ నెంబర్ 4, బిల్డ్ అన్ ఎన్విరాన్మెంట్ దట్ ఫెసిలిటేట్స్ యువర్ ఫోకస్. సరౌండింగ్స్లో ఉండేదాన్ని బట్టి మీ మూడ్, స్టేట్ ఆఫ్ మైండ్, కంఫర్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ప్రతి యాక్టివిటీకి డిఫరెంట్ కండిషన్స్ కావాలి. అలానే ఫోకస్ చేయడానికి కూడా సూటబుల్ ఎన్విరాన్మెంట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఆ రూమ్లో ఆర్గ్యుమెంట్స్ కానీ, పిల్లలు అల్లరి చేస్తున్నా మీరు సరిగ్గా ఫోకస్ చేయలేరు.
అందుకే మీరు సరిగ్గా ఫోకస్ చేయాలంటే ఆ స్పేస్లో మీకు ఎటువంటి డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. ఇంకా మన ఎన్విరాన్మెంట్, బాడీ జోన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండేలా చూసుకోవాలి. ఇదొక మిస్కన్సెప్షన్. వర్క్ చేయాలనుకున్నా, చదువుకోవాలనుకున్నా మీకు ఒక సపరేట్ రూమ్ ఖచ్చితంగా ఉండాలి. మీ దగ్గర ఉంటే మంచిదే, కానీ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే కొంతమందికి సపరేట్ రూమ్ ఉన్నా కానీ సరిగ్గా ఫోకస్ చేయలేరు. ఇంకా చాలామంది అయితే ఎక్స్ట్రా రూమ్ ఎఫోర్డ్ కూడా చేయలేరు. అంటే ఇప్పుడు ఏం చేయొద్దంటావా అని మీరు నన్ను అడగొచ్చు. అలా అని కాదు, మీ దగ్గర ఎక్స్ట్రా స్పేస్ ఉంటే దాన్ని మీ ఫోకస్ జోన్గా చేసుకోండి. ఒకవేళ స్పేసే లేకపోతే మీ చుట్టుపక్కన ఎవ్వరు లేని టైంని చూసుకోవాలి. అప్పుడు డిస్ట్రాక్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి. జౌనా సజెస్ట్ చేస్తున్న దాని ప్రకారం మన స్పేస్ని ఒక ఎకనామిక్గా చూసుకోవాలి. అంటే దాని అర్థం ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్గా ఉండమని అర్థం. మనకి కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ మన చెయ్యి దగ్గరలో ఉండాలి. ఇంకా చైర్, టేబుల్, బెంచ్ ఎక్సెట్రా ఇవన్నీ కంఫర్టబుల్ పొజిషన్లో ఉండాలి. దీనివల్ల మన బాడీ మీద ఎటువంటి స్ట్రెస్ పడదు. సో మనం ఇంకా ఫోకస్డ్గా ఉండగలుగుతాము. పాయింట్ నెంబర్ 5, మ్యాక్స్ అవుట్ యువర్ కాగ్నిటివ్ పవర్స్. మనం చాలాసార్లు అనుకుంటాం మన బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వల్ల మనం సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నాం అని. కానీ జౌనా ఏం చెప్తున్నారంటే ప్రాబ్లమ్స్ మన బ్రెయిన్ కాదు, మన బాడీ అని చెప్తున్నారు. అంటే బాడీ కరెక్ట్ స్టేట్లో ఉండడం, కంఫర్టబుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అని అర్థం. ఆ బాడీకి ఏ ఇంజురీ లేకుండా, ఏ పెయిన్ లేకుండా, షోల్డర్ పెయిన్ లేకుండా కంఫర్టబుల్గా డ్రెస్ వేసుకోవడం ఎక్సెట్రా. ఇలా బాడీలో ఏ ప్లేస్ అయినా పెయిన్ ఆర్ దెబ్బ తగిలినా అది ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ వేరే జోన్స్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. దానివల్ల సరిగ్గా ఫోకస్ కూడా చేయలేము. ఇంకొన్ని ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి, అవి బాడీని ఫిజికల్లీ ఎఫెక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, రూమ్లో తక్కువ లైట్ ఉండడం వల్ల మీ మీద స్ట్రెస్ పడడం, మీ రూమ్ హాట్ ఆర్ కూల్ టెంపరేచర్గా ఉండడం. పాయింట్ నెంబర్ 6, క్రియేట్ ఎ సిస్టమ్ దట్ వర్క్స్ ఎవ్రీ టైమ్. మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది, జౌనా పైన మాట్లాడట్లేదు, తను చాలా ఇన్డెప్త్గా చెప్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న మన ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్లో షార్ట్ ట్రిక్స్ ఎక్కడైనా ఈజీగా దొరికేస్తాయి, కానీ అవి కొంతకాలమే ఈజీగా ఎఫెక్టివ్గా అనిపిస్తాయి. నిజానికి ఇలా అవ్వదు. ఎందుకంటే గోల్స్ అనేవి టెంపరీ కాదు, మన పూర్తి లైఫ్ చైన్ ఆఫ్ గోల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే ఫోకస్ చేయడం అనేది ఒక లాంగ్ టర్మ్ హ్యాబిట్ లాగా చేసుకోవాలి. అలానే దానితో సిస్టమ్ని బిల్డ్ చేయాలి. ఎందుకంటే జేమ్స్ క్లియర్ కూడా అటామిక్ హ్యాబిట్స్లో ఏం చెప్తున్నారంటే మనం ఎలాంటి సిస్టమ్ని బిల్డ్ చేయడం మీద ఫోకస్ చేయాలంటే అది మన హ్యాబిట్స్ని, మన గోల్స్ని సపోర్ట్ చేసేలాగా ఉండాలి. దాని తర్వాత వాటంతటా అవే మొత్తం అయిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ Teja ఛానల్.